ఓం శ్రీ గురుభ్యో నమ. అగస్త్య మహర్షి. అగస్త్యుడు పుట్టుకతోనే ప్రతిభావంతుడు. దేవతల యొక్క సంసర్గంతో సకల కళావిధుడే అయ్యాడు. బ్రహ్మచర్యాశ్రమం నిష్ఠగా నిర్వహించడంతో తేజస్వి, వర్చస్వి అంటే మంచి తేజముతోనూ చక్కని వాక్కుతోనూ మంచి వర్చస్సుతోనూ తయారయ్యాడు. ఒకసారి అగస్త్య మహర్షి అరణ్యములో చెట్టు కొమ్మ నుండి వేలాడేటువంటి వారిని చూశాడు. తలక్రిందులుగా వేలాడుతున్నారు వాళ్ళు. కారణం కనుక్కోవాలి అనేటువంటి తపన పెరిగింది. అందుచేత కుతూహలంతో అక్కడికి వారి దగ్గరకు చేరి, మహాత్ములారా, ఏమిటి మీకు ఈ దురవస్థ? ఇది ఒక రకమైనటువంటి తపో విశేషమా? తలక్రిందులుగా వేలాడుతున్నారు ఎందుకు? దయతో నాకు తెలియచెప్పండి అన్నాడు. అప్పుడు వారంతా కూడా ఏమన్నారంటే, ఓ పుత్ర, మేమంతా కూడా నీ పితరులం, నీ పూర్వీకులం. నీవు పెళ్ళాడాలని, నీకు కుమారులు మనుములు పుట్టాలి అని మేము కోరేవాళ్ళం. కానీ నీవేమో బ్రహ్మచర్యాన్ని వదలడం లేదు. నీకు సంతానం కలిగేదాకా కూడా మా గతి ఇంతే అన్నారు. అగస్త్య మహాముని ఆలోచన చేశాడు. తన పితరుల కోసం పెళ్ళాడాలి అనుకున్నాడు. కానీ తనకు తగినటువంటి కన్య దొరకనే లేదు. చివరకు తపశ్శక్తి చేత తానే విదర్భరాజుకి కుమార్తెను ప్రసాదించాడు. ఆ కుమార్తె పేరే లోపాముద్ర. కాలం గడిచింది. లోపాముద్ర రూపవతి, గుణవతి కావడం చేత తగినటువంటి వరుని కోసం విదర్భరాజు వెతకసాగాడు. సరిగ్గా అదే సమయానికి అగస్త్యుడు వచ్చాడు. లోపాముద్రను తనకు కన్యాదానం చేయమని కోరాడు. విదర్భరాజు దిగులు పడ్డాడు. తండ్రి ఆవేదనను అర్థం చేసుకున్నది లోపాముద్ర. తండ్రి, దిగాలు పడకండి. నన్ను ప్రసాదించినవాడు, నన్ను కోరేవాడు కూడా అగస్త్యుడే. అంతఃపురాలైనా అడవులైనా సరే అతివలకు ఒకటే. పతి సేవలోనే పరమార్థం. నన్ను అగస్త్య మహర్షికి అప్పగించండి అన్నది. సరే, విదర్భరాజుకి చేసేదేమీ లేక సరేనన్నాడు. మహాసింధు తీర్థం దగ్గర ఇద్దరికీ కూడా వివాహం జరిగింది. లోపాముద్ర అరణ్యమే జీవనోచితంగా నారచీరలు కట్టి పతి సేవలోనే భాగాన్ని పంచుకుంటోంది. ఇలాగా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. లోపాముద్రలో స్త్రీ సహజమైనటువంటి కాంక్ష, కోరిక చెలరేగింది. అప్పుడు లోపాముద్ర ఒకసారి మహర్షి దగ్గరికి వెళ్ళింది. నాదా, నేను స్త్రీని కదా, మీ సాహచర్యంలో అన్నీ కూడా నాకు సవ్యంగానే ఉన్నాయి. కానీ నాకు అందమైన చీరలు, సుందరమైన నగలు కావాలి అనిపిస్తోంది. ఈ అలంకరణలతో మీ ఆత్మీయతతో సంసార సుఖం అనుభవించాలి అని కూడా అనిపిస్తూ ఉన్నది అని స్పష్టంగా చెప్పింది. అగస్త్యుడు లోపాముద్రను చూశాడు. అతని కళ్ళల్లో విదర్భరాజ తనయ వింత హొయలు కనిపించినవి. చిలిపి నవ్వుల చిన్నారి కనిపించింది. తన కోసం అన్నీ వదిలి వచ్చిన త్యాగం కూడా కనిపించింది. అయినా అప్పుడు లోపాముద్రతో, సాధ్వి, నీ కోరిక సరి అయినదే. అయితే అరణ్యంలో నివసించే నాకు తపోధనం తప్ప, నేను తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా వచ్చినటువంటి జ్ఞానధనం తప్ప మరేది నా దగ్గర లేదు. లౌకికమైనటువంటి సుఖభోగాల కోసం తపస్సును దుర్వినియోగం చేసుకోలేను కదా. అయినా సరే, భార్య కోరికను మన్నించడం భర్తల యొక్క విధి. కాబట్టి ఈ తపోధనుల యొక్క బాగోగుల్ని పట్టించుకోవడం ధరణీశ్వరుల యొక్క ధర్మం. ఏ రాజ్యాలైతే వెళుతున్నారో ఆ రాజుల ధర్మం. అందుచేత రాజులని నేను ఆశ్రయిస్తాను అన్నాడు. ముందు శృతపర్వుడు అనే రాజు దగ్గరకు వెళ్ళాడు. మహారాజా, మేము తపోధనులం, అయినా సరే ధనం కోసం వచ్చాను. ప్రజల యొక్క రక్షణకు పోషణకు పోగా మిగిలి ఉండేటువంటి ధనం ఉంటే నాకు ఇవ్వండి అన్నాడు. శృతపర్వుడు ఆదాయ వ్యయాలు చూసి అలాంటి ధనం ఏది తన దగ్గర మిగిలి లేదు అన్నాడు. ఇద్దరూ కలిసి, ఎవరు? ఆ శృతపర్వుడు, ఈ అగస్త్యుడు, ఇద్దరూ కలిసి బ్రహ్మస్యుడు అనే ఆయన దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా అదే పాత కథ అలాగే ఎదురు కావడంతో ముగ్గురు కూడా ఆలోచనలో పడ్డారు. చివరకు త్రసదస్యుని దగ్గరికి వెళ్ళారు.
ఆ మహారాజు తన పరిస్థితిని ఏకరువు పెట్టాడు. ఏమని అంటే, మహాత్మా, మీ నియమాలకు కట్టుబడే మీ అవసరం తీర్చగలిగిన వాడు ఎల్వలుడు అనేవాడు అక్కడున్నాడు. అతడు వాతాపి అనే తన సోదరునితో మణిమతి నగరంలో నివసిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎప్పట్లో అతని కంటే ధనవంతుడు మరొకడు లేడు అన్నాడు. ఆ అజముకి ఒక రాక్షసి. ఆ రాక్షసి ఒకసారి దూర్వాసుని చూచింది. ఎందుకో అతని పట్ల మరులు పెంచుకుంది. దూర్వాసుడు కూడా అజముఖిని ఏలుకున్నాడు. ఆ దంపతులకు వాతాపి, ఎల్వలుడు అనే ఇద్దరు పుట్టారు. ఆ పుట్టినవారు ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. ఒకసారి తండ్రి దగ్గరకు వెళ్ళి తన తపశ్శక్తి అంతా తమకు ధారాదత్తం చేయవలసిందిగా కోరారు. కొడుకుల కోరికలతో దూర్వాసుడు కోపోద్రిక్తుడే అయ్యాడు. వాతాపి, ఎల్వలులారా, మీ కోరిక ధర్మయుక్తం కానే కాదు. తపశ్శక్తి అడిగితే ధారాదత్తం చేసేది కాదు. నియమనిష్టలతో భగవంతుని యొక్క కృపతోనే సంపాదించుకోవాలి. తపస్సులో ఎవరి పాత్ర వారిదే. మీ ప్రార్థన సమంజసంగా లేదు. ఇదంతా అసమంజసం. అందుచేత అగస్త్యుని చేతిలో మీకు మరణం తప్పదు అని శపించి వెళ్ళిపోయాడు. ఎల్వలుడు బలోన్నతుడైతే వాతాపి కామరూపి, అంటే కోరుకున్న రూపాలను ధరించగలిగినవాడు. ఎల్వలుడు చాలా ఉన్నతమైన బలంతో ఉండేవాడు. వారి యొక్క ఆశలకు అస్సలు అంతే లేదు. వారి యొక్క ఆలోచనల్లో పరార్థం ఏ కోశాన ఇతరులకి ఏదైనా సాయపడదాము అనేటువంటి ఆలోచన ఏ కోశానా లేదు. కపట మార్గమే వారికి తెలిసినటువంటి మార్గం. అందువల్ల ఒకసారి సకల విద్యా విచక్షణుడైన బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళారు, పూజించారు. వినయ విధేయతలతో, బ్రాహ్మణోత్తమ, మాకు చిరకాలం నుండి కూడా ఒక కోరిక ఉంది. సకల కామసిద్ధి అనేటువంటి అంటే అన్ని కోరికలను తీర్చగలిగినటువంటి మంత్రాన్ని మాకు ఉపదేశించండి అన్నారు. బ్రాహ్మణుడు ఆలోచన చేశాడు. వాతాపి, ఎల్వలుడు స్వార్థం కోసమే ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం కోసం వరం కోరుతున్నారు అని అర్థమైపోయింది. అందుచేత ఆయన మంత్రోపదేశం చేయనన్నాడు. అప్పటికీ వాతాపి, ఎల్వలుడు ఇద్దరూ కూడా బ్రాహ్మణుని ఏమీ అనకుండా ఊరకున్నారు. కొన్ని రోజులు గడిచినవి. తర్వాత బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ, బ్రాహ్మణోత్తమ, మా ఇంట్లో పితృకార్యం జరుగుతున్నది. మీరు శ్రాద్ధభోక్తలుగా దయచేయండి. మా గృహాన్ని పావనం చేయండి అన్నారు. వాతాపి, ఎల్వలుడు ఇద్దరూ కూడా మంచివారుగా మారిపోయారేమోనని భావించాడు. ఆ బ్రాహ్మణుడు సరేనన్నాడు. ఎల్వలుడు వాతాపిని మేకగా మారవలసిందిగా ఆజ్ఞాపించాడు. వాతాపి ఏం చేశాడు? కామరూపి విద్య ఉన్నది కదా, అందుకని మేకగా అయ్యాడు. ఎల్వలుడు ఏం చేశాడు? మేకను చంపి మేక మాంసం రుచికరంగా వండి ఆ బ్రాహ్మణుడికి పెట్టాడు. బ్రాహ్మణుడు ఆరగిస్తున్నాడు. ఆరగించే వేళ తినే సమయంలో ఏమంటున్నాడు అంటే, వాతాపి, వాతాపి రావయ్యా అని కేక వేశాడు. వాతాపి ఏం చేశాడు? అప్పటికి బ్రాహ్మణుడు తినివేశాడు కదా, బ్రాహ్మణుని యొక్క పొట్ట చీల్చుకొని వచ్చాడు. అంటే బ్రాహ్మణుడు చనిపోయాడు. ఇలా ఎంతమందినో ఆ సోదరుడు అంటే వాతాపి, ఎల్వలుడు కూడా ఎప్పుడూ కూడా ఎంతోమందిని చంపివేశారు. అలాంటి ఎల్వలుని దగ్గరకు అగస్త్యుడు వచ్చాడు. ఎల్వలుడు సాదరంతో ఆహ్వానించాడు. అతిథి సత్కారాలు అన్నీ చేశాడు. తమ ఇంటి విందును స్వీకరించవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడు ఎప్పట్లాగానే వాతాపిని మేకగా రెడీ చేశాడు. మరి మేకగా చేసి చంపి ఆ మేక మాంసాన్ని వండి పెట్టాడు. వండి పెట్టిన తర్వాత అగస్త్యుడు ఎల్వలుని యొక్క మోసాన్ని పసిగట్టాడు. అయినా సరే బయటపడలేదు. కడుపారా భుజించాడు. ఈలోగా ఎల్వలుడు వాతాపి, వాతాపి రావయ్యా అని కేకవేస్తుంటే అగస్త్యుడు వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అంటూ పొట్ట నిమురుకున్నాడు. వాతాపి ఏమయ్యాడు? అగస్త్యుని పొట్టలోనే జీర్ణమైపోయాడు. అయినా సరే ఏమీ జరగనట్లుగా మొహం పెట్టాడు. వచ్చిన పని ఏమిటో సెలవీలిసిందిగా ప్రార్థించాడు ఎల్వలుడు.
అగస్త్యుడు తాను వచ్చినటువంటి పనిని గురించి చెప్పాడు. గిల్వలుడు ఏమన్నాడంటే, సువర్ణ రథాన్ని, 20,000 పాడి ఆవుల్ని, 20,000 గద్దెల బంగారాన్ని ఆయనకు ప్రదానం చేశాడు. అగస్త్యుడు సెలవు పుచ్చుకున్నాడు, ఆశ్రమాన్ని చేరుకున్నాడు. బంగారంతో దివ్యమైన ఆభరణాలతో వచ్చిన అగస్త్యుని చూచి లోపాముద్ర పరవశించింది ఆ మహర్షితో. నాథ, నేను లోపాముద్రను, నాలో ఏ లోపము లేదు, మీ సేవ తప్ప మరేవి నాకు తెలియవు. పరిసరంలోని ఆశ్రమాలలో మునులు తపోధనులైన వారి యొక్క పత్నులను, వారి యొక్క భార్యలను చేరి సంసార సుఖాన్ని అనుభవిస్తున్నారు అని అర్ధోక్తిగా చెప్పింది, సగం చెప్పి చెప్పనట్లుగా. అగస్త్యునుడు పితరుల యొక్క కోరిక తళుక్కుమన్నది. లోపాముద్ర కోరికలోని ధర్మం అగస్త్యుణ్ణి కాదు అని అనిపించలేకపోయింది. అయినా సాధ్వి, నీకు 10 మందితో సమానులైన 100 మంది కుమారులు కావాలా, 100 మందితో సమానులైన 10 మంది కావాలా, లేదా 1000 మంది కావాలా, లేదా 1000 మందితో సమానుడైన ఒక కొడుకే కావాలా అని అడిగాడు అగస్త్యుడు. ఆమె ఒక్క ఉత్తమమైనటువంటి తనయుడు చాలు అని చెప్పింది. లోపాముద్ర కోరిక ఫలించింది. అగస్త్యుడు లోపాముద్రులకు మరి కలిగినటువంటి కుమారుడే దృఢదస్యుడు. ఈ దృఢదస్యుని పుట్టుకతోనే పితృదేవతలకు పుణ్యలోకం సిద్ధించింది అని తెలియజేస్తూ, అగస్త్యుని యొక్క పితరులు తరించడం కోసం, వారు పుణ్యలోకాలను పొందడం కోసం, మళ్ళీ శరీరాలు ధరించడం కోసం ఆయన విదర్భరాజు కుమార్తె అయినటువంటి లోపాముద్రను వివాహం చేసుకొని ఆమె యొక్క కోరికను నెరవేర్చి ఆమె ద్వారా దృఢదస్యుడు అనేటువంటి కుమారుని కూడా కని ఆ యొక్క వంశాంకురంతో తన పితరులను మరి ఉద్ధరింపజేసినటువంటి అగస్త్య మహర్షి యొక్క చరితాన్ని ఎవరైతే వింటారో వారు సర్వపాప విముక్తులై ఉంటారు అని అగస్త్యుని యొక్క ఆశీస్సుగా తెలియజేస్తూ ఓం తత్సత్.